పరమశివుడు భక్తవశంకరుడు. ఆదిదేవుడే అయినా అల్పసంతోషి. తన పాదాలను ఆశ్రయించిన వారిని ఆయన సదా కనిపెట్టుకునే ఉంటాడు. ఆర్తితో తన సన్నిధిలో నిలిచిన భక్తుల దోసిళ్లలో కోరిన వరాలను గుమ్మరిస్తాడు. అనుగ్రహంలో అంబను మించిపోయి కనిపించే ఆ స్వామి తన భక్తుల కోసం కొలువైన క్షేత్రాలలో భువనేశ్వర్లోని కలరహంగా ఒకటి. ముక్కంటి ముచ్చటపడి జలేశ్వరుడిగా ఆవిర్భవించిన ఈ క్షేత్రమే ఈ వారం దివ్యక్షేత్రం. పంచభూతములు తానై ఉన్నవాడు పరమశివుడు. అంతటా తానై ఆవరించినవాడు ఆదిదేవుడు. అలాంటి ఆ గంగాధరుడు కొండలలోనూ, గుహలలోనూ, లోయలలోనూ, జలపాతాలలోనూ, జలాశయాల్లోనూ ఆవిర్భవించడం మనకు కనిపిస్తుంటుంది. ఆ నీలకంఠుడు ఎక్కడ కొలువైనా అది ఆయన లీలా విశేషంగానే భావిస్తూ భక్తులు దర్శిస్తున్నారు. మహాదేవుడి మహిమలుగానే స్మరిస్తూ తరిస్తున్నారు. పరమేశ్వరుణ్ణి గరళకంఠుడిగా భక్తులు స్తుతిస్తూ ఉంటారు. కాలకూట విషాన్ని నేరేడు పండు మాదిరిగా మార్చుకుని కంఠాన నిలిపినవాడాయన. ఆ విషప్రభావం వలన ఆ స్వామి చల్లదనాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఆయనకు ఉపశమనం కలిగించే మంత్రపూర్వక ప్రక్రియనే అభిషేకం. అందుకనే శివయ్యని అభిషేక ప్రియుడుగా చెబుతుంటారు. అయితే సదా ఉపశమనాన్ని కోరుకుంటున్నట్టుగా ఆ స్వామి జలంలోనే కొలువైన ఆలయాలు కూడా మనకు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని క్షేత్రాలలో శివయ్య శిరోభాగం నుంచి జలం ఉబికి వస్తూ ఉంటుంది. మరికొన్ని ఆలయాలలో శివలింగం పాదభాగంలో నుంచి నీరు అదే పనిగా ఊరుతూ ఉంటుంది. ఇంకా కొన్ని క్షేత్రాలలో గర్భాలయంలో నీటిలోనే శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. అలాంటి ప్రదేశాలలో స్వామి జలలింగేశ్వరుడు పేరుతోనే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలా భువనేశ్వర్ కలరహంగాలోని శంకరుడు జలేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. భువనేశ్వర్ అనే పేరు శివయ్య పేరు మీద ఏర్పడినదే. భువనేశ్వర్లో 700కు పైగా ప్రాచీనమైన ఆలయాలు కనిపిస్తాయి. ప్రతి ఆలయం నిర్మాణపరంగానూ ఆధ్యాత్మిక పరంగానూ విశిష్టతను సంతరించుకున్నదే. ఈ ఆలయాలలో 100కి 95% శివాలయాలే కావడం విశేషం. సోమవంశరాజులు శివభక్తులు. అందువలన ఆ స్వామి పట్ల అసమానమైన తమ భక్తిని చాటుతూ రావడం అనేది వారసత్వంగానే జరుగుతూ వచ్చిందని అనుకోవాలి. ఈ కారణంగానే సోమవంశరాజులు ఎక్కువ కాలం పాటు పరిపాలించిన భువనేశ్వర్లో ఎక్కువగా శివాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి శిల ఒక శివలింగంగా మారిపోయిందేమో, ప్రతి శివలింగానికి చరిత్ర ఛత్రాన్ని పట్టిందేమో అనే భావన కలుగుతూ ఉంటుంది. భువనేశ్వర్లోని శివాలయాలను దర్శించడమే పనిగా పెట్టుకున్నా చాలా రోజులు పడుతుందంటే ఇక్కడ ఎన్ని శివాలయాలు ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు.
జలేశ్వర స్వామి ఆలయ సమీపానికి చేరుకోగానే ప్రాచీనత అనేది మనకు ప్రవేశ మంటపం దగ్గరే పరిచయం అవుతుంది. తామర చెరువు గట్టున విశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయం ఇది. లోపలికి అడుగు పెట్టగానే చరిత్రను ఆధ్యాత్మికతను పెనవేసుకుని పోయి ఎదిగినట్టుగా ఎత్తైన విమాన గోపురం కనిపిస్తుంది. కలరహంగా మనసుపై ధరించిన మకుటం మాదిరిగా అనిపిస్తుంది. జలేశ్వర ఆలయం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతూ ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, ఆ పొలాలపై నుంచి వచ్చే చల్లని గాలి మానసిక ఉల్లాసానికి అవసరమైన ఔషధాన్ని అందిస్తూ ఉంటుంది. ఎత్తైన వృక్షాలు భక్తులకు నీడనిస్తూ స్వామివారి నీడలోనే సదా ఉండిపోవాలని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తాయి. పార్వతీదేవియే ప్రకృతి మాత కనుక ఆ ఉమాశంకరుడు ఆమె ఒడిలోనే సేద తీరుతున్నాడా అనిపిస్తుంది. ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే స్వామివారి ప్రాభవం అర్థమైపోతుంది. ఎత్తైన వేదికపై శిథిలమైపోయిన మంటపాన్ని కలిగిన ఈ ఆలయం పురాతనమైనదిగా అనిపించినా పూర్వ వైభవాన్ని చాటడానికి తన శక్తిని మొత్తాన్ని కూడదీసుకుంటున్న భావన కలుగుతుంది. ఎత్తైన ఈ వేదిక మహాదేవుడి సింహాసనం మాదిరిగా కనిపిస్తూ ఉంటే, విమాన గోపుర కలశంపై ఎగురుతున్న ధ్వజం సదాశివుని సార్వభౌమత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ శైలిని చూడగానే భువనేశ్వరికి తలమానికంగా నిలిచిన లింగరాజస్వామి ఆలయం గుర్తుకొస్తుంది. ఆ ఆలయానికి నమూనాగా అనిపించే ఈ ఆలయాన్ని ఇక్కడి భక్తులు రెండవ లింగరాజస్వామి ఆలయంగా పిలుచుకుంటూ ఉంటారు. వైశాల్యపరంగా విస్తీర్ణపరంగా కాకపోయినా ఇక్కడి జలేశ్వరుడు మహిమాన్వితుడు కావడం, ఒక పుస్తకం రాయడానికి తగిన చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉండడం అందుకు కారణంగా చెప్పుకోవాలి. పొడవైన ప్రాకారాలను కలుపుకొని ప్రవేశద్వారం కనిపిస్తుంది. ప్రాకార నిర్మాణానికి బలమైన పొడవైన బండరాళ్లను ఉపయోగించారు. ఈ బండరాళ్లను చూస్తేనే ఎన్నో కాలాలను, ఎన్నో తరాలను చూసినట్టు, అనుభవాలతో కూడిన జ్ఞాపకాలను మోస్తున్నట్టు కనిపిస్తాయి. ప్రతి శిల చరిత్రలోని ఒక పేజీగా మారిపోయి మనతో చదివించడానికి ప్రయత్నిస్తున్న భావన కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎడమవైపున అమ్మవారి మందిరం కనిపిస్తుంది. ఇది ఓ మాదిరి మందిరమే అయినా చెక్కు చెదరని పటిష్టమైన నిర్మాణమని తెలుస్తూనే ఉంటుంది. అలాంటి ఈ మందిరానికి ఇరువైపులా సింహపు ప్రతిమలను ఏర్పాటు చేశారు. మందిరంలో మహిషాసుర మర్దినిగా అమ్మవారి శిలామూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారు తన పాదాల క్రింద మహిషాసురుణ్ణి తొక్కిపెట్టి సంహరిస్తూ ఉగ్రమూర్తిగా దర్శనమిస్తుంది.
ప్రధానమైన ద్వారానికి కుడివైపున నాగుల ప్రతిమలు దర్శనమిస్తూ ఉంటాయి. నాగదోషాలు తొలగిపోవడానికి భక్తులు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయం నాగదేవతలతో ముడిపడినదిగా చెబుతూ ఉంటారు. అందుకు తగినట్టుగానే ప్రధానమైన ఆలయ ప్రవేశద్వారానికి ఇరువైపులా నాగదేవతల శిల్పాలు కనిపిస్తాయి. స్తంభాలను చుట్టుకొని ఉన్న ఈ సర్పదేవతలు అబ్బురపరుస్తూ ఉంటాయి. ఆలయ ముఖద్వారానికి ఎదురుగా నందీశ్వరుడు ఆసీనుడై ఉండగా ముఖద్వారంపై మలచిన సన్నని అల్లికలు మంత్రముగ్ధులను చేస్తాయి. ఆలయ ద్వారంపై గల కుడ్య మందిరాలలోనూ గోడల అంచులపైన సూక్ష్మ శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖమంటపం, అంతరాళం, గర్భాలయంగా ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. గర్భాలయంలోని శివలింగం నేలబారున ఉంటుంది. గర్భాలయంలో జలం ఊరుతూ ఉంటుంది కనుక జలేశ్వరలింగంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆలయ మధ్య మంటపంలోని పైకప్పులో మలిచిన పద్మం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పైకప్పుని విశాలంగా పరుచుకున్న ఈ రాతి పద్మం విస్మయుల్ని చేస్తుంది. అప్పట్లో పైకప్పులో పద్మాలు ఆవిష్కరించడం చాలా మంటపాలలో కనిపిస్తుంది. అయితే ఈ ఆలయాన్ని పద్మకేసరి నిర్మించాడనడానికి నిదర్శనంగా ఇక్కడ పద్మాన్ని చిత్రీకరించారనే వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. జలేశ్వర స్వామిని రెండవ లింగరాజస్వామిగా ఆరాధిస్తూ ఉంటారు. భువనేశ్వర్ను ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చిన ఆలయం లింగరాజస్వామి ఆలయం. త్రిభువనేశ్వరుడైన ఆ స్వామి లింగరాజస్వామిగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. శివలింగంలోనే హరిహరులు కొలువై ఉండడం ఇక్కడి విశేషం. అందువల్లనే ఇక్కడి శివలింగాన్ని మారేడు దళాలతోనే కాదు, తులసి దళాలతోనూ అర్చిస్తూ ఉంటారు. లింగరాజస్వామి ఆలయాన్ని 11వ శతాబ్దంలో సోమవంశరాజులు నిర్మించగా ఆ తరువాత వచ్చిన గంగరాజులు అభివృద్ధి చేస్తూ వెళ్ళినట్టుగా ఇక్కడ ఆధారాలు కనిపిస్తాయి. అనునిత్యం ఇక్కడి స్వామివారికి జరిగే పూజలు, సేవలు, నివేదనలను పరిశీలిస్తే లింగరాజస్వామివారికి ఆ పేరు ఎందుకు వచ్చిందనేది అర్థమవుతుంది. సుమారు 10 కిలోమీటర్ల దూరం నుంచే కనిపించే లింగరాజస్వామివారి ఆలయ విమాన గోపురం భువనేశ్వరికి దక్కిన కీర్తి కిరీటమనే చెప్పాలి. అలాంటి లింగరాజస్వామియే సాక్షాత్తు కలరహంగాలో కొలువయ్యాడని చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ ఒక కథనం మనకు వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతం చుడంగగఢ్ అనే రాజు ఏలుబడిలో ఉండేది. ఆయన మహాశివభక్తుడు. ప్రతిరోజు ఆయన లింగరాజస్వామి ఆలయానికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకునేవాడు. అయితే వర్షాకాలంలో ప్రతికూల పరిస్థితుల వలన స్వామివారిని దర్శించుకోవడానికి ఆయన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలా ఒకసారి ఆయన తుఫానులో బయలుదేరుతుంటే అతని పరివారం వారిస్తుంది. దాంతో ఆ రాజు ఆ రోజుకి స్వామి దర్శనం లభించకపోవడం గురించి దిగాలు చెందుతాడు. ఆ రాత్రి స్వప్నంలో ఆయనకి లింగరాజస్వామి దర్శనమిచ్చి తన కోసం ఆయన రాలేని కారణంగా తానే ఆయన కోసం వస్తున్నట్టుగా చెబుతాడు. తామర చెరువులో తాను ఆవిర్భవిస్తానని, ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని సెలవిస్తాడు. ఆ మరుసటి రోజు ఆ రాజు శివలింగం కోసం గాలిస్తాడు. తామర చెరువులోని శివలింగానికి కొన్ని నాగులు రక్షణగా ఉండడాన్ని ఆయన గమనిస్తాడు. ఆ తరువాత ఆయన ఆ శివలింగాన్ని చెరువు గట్టుపై ప్రతిష్ఠ చేయించి స్వామి ఆదేశం మేరకు ఆలయాన్ని నిర్మిస్తాడు. నీటిలో నుంచి బయటపడిన కారణంగా స్వామిని జలేశ్వరుడిగా పూజిస్తూ ఉంటారు. ఈ కారణంగానే రెండవ లింగరాజస్వామి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఆనాటి ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకోగా ఆ తరువాత కాలంలో రాజా పద్మకేసరి ఎంతో పటిష్టంగా ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం అదే. రాజావారు స్వామివారి కైంకర్యాలకు ఎలాంటి లోటు లేకుండా, ఆయన సేవ చేసే సిబ్బందికి ఎలాంటి లోటు రాకుండా కొంత భూమిని మంజూరు చేస్తూ ఒక శాసనం చేశాడట. దీనినే రహంగా శాసన్ అని అంటారు. ఆ పేరుతోనే ఈ ప్రదేశానికి కలరహంగా అనే పేరు వచ్చిందని అంటారు.
ఈ శివలింగం వెలుగు చూడడానికి ముందు అనేక సర్పాలతో అల్లుకొని కనిపించిందట. అందువలన సర్పదేవతలు స్వామివారిని ఆరాధించినట్టుగా చెబుతారు. అందుకు గుర్తుగానే ఈ ఆలయంలో అనేక సర్పరూపాలు ఇక్కడ శిల్పచిత్రాలలోనూ సూక్ష్మరూపాలుగానూ కనిపిస్తూ ఉంటాయి. ఈ కారణంగానే ఈ ఆలయంలో సర్పదేవతలను పూజించడం వలన సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోతాయని బలంగా విశ్వసిస్తూ ఉంటారు. లింగరాజస్వామి ఆలయ నిర్మాణ శైలినే ఈ ఆలయం కూడా పోలి ఉంటుంది. అనేక వరుసలుగా బండరాళ్లను అంచెలంచెలుగా అమర్చుతూ వెళ్లిన తీరు కనిపిస్తుంది. అనేక చిరుమందిరాలను ఈ ఆలయం దేహమంతటా ధరించిన భావన కలుగుతుంది. విమాన గోపుర నిర్మాణం కూడా ఘనమైన చరిత్రను ఒక గ్రంథంగా మన ముందుంచుతున్నట్టు అనిపిస్తుంది. ఆలయ సన్నిధిలోనే గణపతి, కార్తికేయమూర్తులు కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఆలయం చుట్టూ కూడా అనేక చిరుమందిరాలు, ఆ మందిరాలలో ఆయా దేవతల సూక్ష్మ శిల్పాలను ఆవిష్కరించారు. ఇక్కడి మరికొన్ని నిర్మాణాలు కాలగర్భంలో కలిసిపోయాయనడానికి నిదర్శనంగా స్థానాలు తప్పిన అలనాటి శిల్పాలు మనకు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. శివ సంబంధమైన అన్ని పర్వదినాలలోనూ ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవలు నిర్వహిస్తూ ఉంటారు. శివరాత్రి, డోలా పౌర్ణమి రోజులలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జరిగే చందనోత్సవం మరింత ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. భువనేశ్వర్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం కావడం వలన ఇక్కడి ఆలయాలలో నిరంతరం రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. అటు చరిత్రకు సంబంధించిన పరిశోధకులు, ఇటు ఆధ్యాత్మిక పరిశీలకులు ఇక్కడి ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. అందువలన ఉదయం 6:30 నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. భక్తుడి కోసం లింగరాజస్వామి తరలి వచ్చిన ప్రదేశం.
జలాశయంలో ఆవిర్భవించిన పుణ్యస్థలం, జలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్న మహిమాన్విత క్షేత్రం, మహారాజులు మహాభక్తులై తరించిన తీర్థమిది. అలాంటి ఈ దివ్యస్థలిని దర్శించడం వలన మహాదేవుని అనుగ్రహం లభిస్తుంది. ప్రతి మనసును అనుభూతుల అక్షయ పాత్రగా మార్చేస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి భువనేశ్వరికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. భువనేశ్వర్ వెళ్లిన భక్తులు అక్కడికి సమీపంలోని ఈ కలరహంగాకి స్థానిక వాహనాలలో చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.